హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ కార్న్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి. అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను. అంటే నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం అయితే ఆ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఆ స్మెల్ నచ్చదనుకున్న వాళ్ళు కొద్దిగా నెయ్యి తక్కువ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా. ఇప్పుడు ఈ మనం వేసుకున్న ఈ నెయ్యి అలాగే ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం హోల్ గరం మసాలా అయితే ముందు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. నేను హోల్ గరం మసాలా కూడా ఎక్కువగా ఏం తీసుకోలేదండి. అంటే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి కొద్దిగా సరిపోతుంది. అంటే ఒక 4 లవంగాలు, 2 చెక్క, అలాగే 2 ఇలాచీ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక పెద్ద సైజు ఆనియన్, అది కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. చాలా పిల్లలకి మనం ఇలాగ అంటే ఎర్లీగా చేయాలి కాబట్టి మార్నింగే మనకి ఏం లేవనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్గా రెసిపీలో ఇది చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? అందులో మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. నేనైతే పచ్చివే వేసానండి. అది కొంతమంది బాయిల్ చేసుకుని వేసుకుంటారు, కొంతమంది ఇలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, స్వీట్ కార్న్ కూడా మనం మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవనిచ్చిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా మంచిగా స్వీట్ కార్న్ పట్టేటట్టు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇవన్నీ కూడా మంచిగా మసాలాలన్నీ మంచిగా పట్టేటట్టు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా కొలతకి 4 గ్లాసుల వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఈ 4 గ్లాసులు వాటర్ వేసాం కదా. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే రాళ్ళ ఉప్పునైతే యాడ్ చేశాను. ఓకేనండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఈ మసాలాలన్నీ మంచిగా, ఈ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయ్యేటట్టు మనం ఒక 5-10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోతుంది కదా. ఇలాగా పొంగుతున్నప్పుడు అంటే మసలు కాగుతున్నప్పుడు ఈలోపు మనం రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ని మనం స్ట్రెయిన్ చేసుకొని అప్పుడు ఇందులో వేసుకోవాలండి. అంటే నీళ్ళన్నీ కూడా వంపేసుకొని అప్పుడు ఈ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదండి, ఒక విజిల్ అయితే వచ్చింది ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విజిల్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ విజిల్స్ వచ్చినాయి అనుకోండి, అన్నం మనం తీసుకున్న క్వాంటిటీ బిర్యానీ మొత్తం పులావ్ మొత్తం మెత్తగా అయిపోతుంది కదా. అందుకని చెప్పి కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. అంటే ప్రెషర్ అంతా పోయే వరకు కూడా వదిలేయాలి. వదిలేసిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూసామంటే చాలా సింపుల్గా
స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వంటల కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ అండి.